జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి వసు, ఏంటా తల దూకోవడం? ఇంత వయసు వచ్చింది, ఇంకా జడేసుకోవడం రాలేదా నీకు? దువ్వెని లైవు. నేను బాగానే వేసుకున్నాను కదత్తయ్య. నాకు నచ్చలేదు. ఇటివ్వు. ఇవ్వు. చాలా బాగా వేశారు అత్తయ్య. వసు, మన పెరట్లో పూసిన మల్లెపూలు కనకాంబరాలు మాల కట్టి తెచ్చాను, పెట్టుకో. నువ్వు పెట్టుకో అక్క. ఇవి నీకోసమే పూసినట్టున్నాయి, నువ్వే పెట్టుకోవాలి. అత్తయ్య, పెట్టండి. మీలాంటి అత్తా కోడళ్ళని, తోటి కోడళ్ళని నేనెక్కడా చూడలేదు. అత్తా కోడళ్ళంటే బద్ధ శత్రువులని, తోటి కోడళ్ళంటే జన్మ విరోధులని అనుకునేవాళ్లకి మిమ్మల్ని చూపించాలి. చాలండి, మాకు మీ దిష్టే తగిలేలా ఉంది. మావయ్య గారి మాట మంచి మాట అత్తయ్య. మరి నా మాట? చల్లని మాట. సరిపోయారు. మీ డప్పు మీరు కొట్టుకోవడమే. మీరు మీ ఏదో ప్రేమలు చూడలేక చస్తున్నాను. ఆ పెద్దింట్లో మనం కలిసినప్పుడు కూడా ఇంత సంతోషంగా లేము. ఇప్పుడే చాలా బాగుంది. ఏం బాగుందమ్మా నీకు? మాతో పిండి రుబ్బించటం, అంట్లు తోవించటం, ఇల్లు ఊడిపించటం, రాత్రి 11, 12 వరకు చాకరీ చేసి మళ్ళీ పొద్దున్నే తెల్లారగట్లే లేవటం. ఇది బాగుందే నీకు? అంటే నా ఉద్దేశం. అర్థమైందమ్మా. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. అంతగా ఏం కష్టపడుతున్నావు సుమంగళి? ఇంటికి చాకరీ చేస్తున్నాను కదన్నయ్యా. నీతో పాటు అందరం చేస్తున్నాం కదా వదినా. ఏదో నువ్వొక్కదానివే పనంతా చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. ఎంతైనా మీరు ఒకటే వదినా. నేనేగా పరాయిదాన్ని. మీరు పరాయి వాళ్ళు ఎలా అవుతారు పిన్ని? ఈవిడ మా కత్తయ్య అయితే మీరు అమ్మలాంటి వారు. పని చేయడం మీకు ఇబ్బందిగా ఉంటే మేం చేస్తాంలే పిన్ని, ఎందుకు బాధపడతారు? వాళ్ళు పనులు చేస్తారు, నువ్వు రెస్ట్ తీసుకో సుమంగళి. ఎన్ని రోజులకు అన్నయ్య ఒక మంచి మాట చెప్పాడు. ఈ రోజు నుంచి నేను ఏ పని చేయక్కర్లేదు. కాకపోతే ఒక్క పూటే తిను, ఆ? 2 పూటలు ఉపవాసం చేయి. ఖర్చైనా మిగులుతుంది. నీ నోటి నుండి ఒక్కసారైనా మంచి మాట రాదా అన్నయ్య? అవునుదినా, లావు అయిపోతున్నావని బాధపడుతున్నావు కదా, ఆ? కాస్త సన్నబడతావు. ఊరుకో వదినా. అన్నయ్య తానా అంటే నువ్వు తందానా అంటావు. అభి, వెళ్ళిన పని ఏమైంది? సక్సెసేనా? ఆ ఫుడ్ కాంట్రాక్టు మనకొచ్చినట్టేనా? ఏంటి వచ్చేది? ఆ కాంట్రాక్ట్ వీడికి ఇవ్వమని తెగేసి చెప్పారు. ఎందుకివ్వరంట? వీడు నోరు చేతులు ఊరికే ఉంటాయా? ఎప్పుడు ఎవరితో ఏదో ఒక గొడవ. ఇప్పుడు అభి ఎవరితో గొడవ పడ్డారండి? ఆల్రెడీ ఆ ఎమ్మెల్యేతో గొడవ పడ్డాడు కదా. ఆయన కాంట్రాక్టర్కి ఫోన్ చేసి వీడికి కాంట్రాక్ట్ ఇవ్వద్దని చెప్పారు. అనుకున్నాను. కొడుకును కిడ్నాప్ చేస్తే ఎమ్మెల్యే ఎందుకు ఊరుకుంటాడు? మన నోట్లో మట్టి కొట్టాడు. అందుకే ఆ ఎమ్మెల్యే జోలికి వెళ్ళొద్దని నేను ముందే చెప్పాను. విన్నాడా వీడు?
హే భాస్కర్, అభి ఆ ఎమ్మెల్యేతో గొడవ పడింది మీకోసమేరా. అభి ధైర్యం చేసి ఆ ఎమ్మెల్యే కొడుకుని కిడ్నాప్ చేసి మిమ్మల్ని విడిపించాడు. అయినా ఆ సాహసం ఎవరు చేయమన్నారు? 2 రోజులు ఆగింటే ఆ ఎమ్మెల్యేనే మమ్మల్ని బయటికి తీసుకొచ్చేవారు. మిమ్మల్ని ఇరికించిందే ఆ ఎమ్మెల్యే అయినప్పుడు అతనెలా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేవాడండి? నోరు మొయ్, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నీకు మాత్రం ఏం తెలుసు భాస్కర్? అందరినీ గుడ్డిగా నమ్ముతున్నావు. మంచేదో చెడేదో తెలుసుకోలేకపోతున్నావు. అనండి, అందరు నన్నే అనండి. నాకేం తెలీదు, అంత మీకే తెలుసు. నిజానికి నీకు నిజాలు తెలిస్తే అభినలా నిందించవురా. నీ కూతురు పెళ్లి చేయబోతున్నా నీకు ఇంకా తెలివి రాలేదురా. మన కోసమే అభి కష్టపడుతున్నాడండి. ఈ టైంలో అభికి అండగా ఉండాల్సింది పోయి అభినే అనడం బాలేదు. ఆ వివరణ తెలిస్తే అలా ఎందుకంటాడమ్మా? తిడితే మళ్ళీ కోపం. అమ్మా వసు, వెళ్ళి అభితో మాట్లాడు. అసలు ఏం జరిగిందో నువ్వైనా కనుక్కో. పెద్దోడు చెప్పాడు కదా వదినా, ఫుడ్ కాంట్రాక్టు మనకు రాకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డాడని. అతను ఇంకేం చేయబోతున్నాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.